ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో రచించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరాం. కాలము ప్రదేశము ఏదీ నన్ను బంధింపజాలదు. భగవాన్ బాబా ఒకసారి వెంకటగిరి వెళ్ళి తిరిగి ప్రశాంత నిలయం రాబోతుండగా ప్రశాంత నిలయంలో నివాసమున్న ఒక వృద్ధురాలు తన స్వగ్రహమైన వాయిలపాడు వెళ్ళింది. బాబా వెంకటగిరి నుంచి ప్రశాంత నిలయం తిరిగి వచ్చే మార్గంలో ఆ గ్రామం ఉంది. అందువల్ల స్వామి వచ్చేటప్పుడు స్వామిని తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలని ఆమె ఉద్దేశం. స్వామి అక్కడి నుంచి బయలుదేరే రోజు తెలుసుకుని ఆమె తన గ్రామం దగ్గర రోడ్డు పక్కనే స్వామి కారు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ నిలబడింది. కొంతమంది మనుషులను కూడా రాత్రి పగలు నియమించింది. ఎంత సమయం గడుస్తున్నప్పటికీ స్వామి కారు ఆ మార్గంలో రానే లేదు. పైగా స్వామి ప్రశాంత నిలయం చేరారనే వార్త ఆమెకు విని ఆమె ప్రశాంత నిలయం చేరుకున్నది. ఆ సమయంలో బాబా మొదటి అంతస్తు వరండాలో నిలబడి కింద నిలబడ్డ వారితో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ వృద్ధురాలు గబగబా వచ్చి పెద్దగా, స్వామి, మా వాయిలపాడు గ్రామం దగ్గర నేను మా మనుషులు నిలబడి ఉన్నాము. మీరు మీ కారు మా గ్రామం మీదుగా ఎప్పుడు వచ్చింది? మేము రాత్రి పగలు అక్కడ ఎదురు చూస్తూనే ఉన్నాము. ఆ దారిలో ఏ కారు రాలేదు. మీరు ఎలా వచ్చారు అన్నది. అప్పుడు స్వామి ఆమె స్థితిని చూసి పక్కపక్క నవ్వారు. అందరూ అలాగే మేడపైన స్వామిని చూస్తున్నారు. అంతలోనే ఆ నవ్వు వారి ప్రక్కనే వినపడింది. స్వామి మేడ మీద కాక కింద వారి పక్కనే నిలబడి నవ్వుతున్నారు. మేడపైన స్వామి కిందకు ఎప్పుడు ఎలా వచ్చారో వారికి అర్థం కాలేదు. చూడు, అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చానో చూసావు కదా. ఇలా నేను చేయగలిగినప్పుడు నా కారు నేను మీకు కనపడకుండా మీ గ్రామం దాటలేమా? కాలము ప్రదేశం ఏదీ నన్ను కూడా బంధింపజాలదు అన్నారు భగవాన్ బాబా. ఓం సాయిరాం. ఆశ్చర్యం కలిగించే లీల. సుమారుగా 1988వ సంవత్సరం ప్రాంతంలో జరిగిన సన్నివేశం ఇది. బెంగళూరులో స్వామి కాలేజీ హాస్టల్లో 1400 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకరోజు రాత్రి సత్యసాయినాథుడు ఆ హాస్టల్కి వచ్చారు. విద్యార్థులంతా చాలా ఆనందంగా గబగబా స్వామి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. స్వామిని చూస్తూ వారంతా చాలా ఆనందంగా ఉన్న సమయంలో కరెంటు పోయింది. అప్పుడు స్వామి నిదానంగా ముందుకు వచ్చి అక్కడ నిలబడిన విద్యార్థులు మెల్లగా, అతుల్, నీకు ఒకటి ఇస్తాను, చేయి పట్టు అన్నారు. అతుల్ అనే విద్యార్థి చేయి ముందుకు చాచాడు. స్వామి అతని చేతిలో ఒక లడ్డూ పెట్టారు. అప్పుడు స్వామి అతనితో మృదువుగా, మెల్లగా, ఎవరికి చూపించకు, చెయ్యి వెనక్కి పెట్టుకో అన్నారు. అతడు ఆ చెయ్యి వెనక్కి పెట్టుకున్నాడు. ఇంతలో కరెంటు వచ్చింది. లైట్లు వెలిగాయి. అతను చూశాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా మొత్తం 1400 మంది విద్యార్థులు తమ చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్నారు. అందరి చేతుల్లోనూ లడ్డూలు ఉన్నాయి. అది స్వామి అంటే. ఆశ్చర్యంతో దిగ్భ్రాంతులము కావటమే కానీ వ్యాఖ్యానించడానికి మనసులకు శక్తి ఎక్కడిది? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. అందుకే ఓం సాయిరాం. ముద్దనహಳ್ಳಿలో పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్లే దారిలో ముద్దనహಳ್ಳಿ దగ్గర స్వామి స్కూలు ఒకటి ఉంది. 1993 ఫిబ్రవరి నెలలో ఆ పాఠశాల వార్షికోత్సవం జరగబోతున్నది. ఆ ఉత్సవానికి అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు పుట్టపర్తి వచ్చి స్వామిని ముద్దనహಳ್ಳಿ రమ్మని ఆహ్వానించారు. స్వామి తప్పకుండా వస్తానని చెప్పారు. అందరూ స్వామి కోసం ఎదురు చూశారు. స్వామి రానే లేదు. సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల నృత్యాలు మొదలైనవి జరిగాయి. కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయి. తర్వాత చూస్తే నృత్య ప్రదర్శన సమయంలో తీసిన ఒక ఫోటోలో ఒక విచిత్రం పడింది. పిల్లలు నృత్యం చేస్తుండగా వారి మధ్య స్వామి నిలబడినట్లు ఆ ఫోటోలో ఒక చోట కాదు 5 చోట్ల నిలబడినట్టుగా ఉంది. ఆ కార్యక్రమానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్గా ఉన్న ఒక డాక్టర్ వెళ్ళారు. ఆయన ఆ ఫోటోలు తీసుకొచ్చి స్వామికి చూపిస్తే నవ్వుతూ, ఫోటోగ్రఫీ ట్రిక్ అన్నారు. అప్పుడు ఆ డాక్టర్, కాదు స్వామి, ఇది స్వామి దివ్య లీల, దయతో ఈ ఫోటోపై సంతకం చేయండి అన్నారు. స్వామి చిరునవ్వులు చింతిస్తూ ఆ సన్నివేశాన్ని నిర్ధారణ చేసినట్టుగా ప్రేమతో బాబా అని సంతకం చేశారు. అట్టి బహురూపధారికి అనేక అభివందనలు. ఓం సాయిరాం.